నీట్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీఏ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్, పిఆర్ సర్కిల్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లోవరాజు, ఎం గంగా సూరిబాబులు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నేషనల్ టార్చర్ ఏజెన్సీ అని ఎద్దేవా చేశారు. ఎన్టీఏ అసమర్థత, నీట్ పేపర్ లీక్, యూజీసీ నెట్ దరఖాస్తుల నిర్వహణలో అవకతవకలు, సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు, సీయూఈటీ యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దవుతున్నా కనీసం స్పందించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. పేద మధ్యతరగతి విద్యార్థుల ఆశలను కేంద్ర ప్రభుత్వం ఆవిరి చేస్తుందన్నారు. ఎన్నో కళ్లలతో వైద్యం విద్యను అభ్యసించాలనుకుంటే వాళ్ల ఆశలను కేంద్రం ప్రభుత్వం అడియాసలు చేస్తుందని దుయ్యబట్టారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పి సత్యం, నగర నాయకులు పుష్పం, అమృత, ఆదర్శ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో కళలతోటి భవిష్యత్తులో వైద్య విద్యను అభ్యసించాలని కోరుకున్న విద్యార్థులకి ఈ రోజు ఆశల్ని నిరాశలు చేసిన పరిస్థితి ఈ రోజు కొంటూ ఉంది. అనేక మంది రేయి బావులు కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ రోజు రోడ్డున పడిన పరిస్థితి ఉంది. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహించడంలో అసమర్థంగా వ్యవహరిస్తుంది, దీనికి బాధ్యత వహించవలసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కనీసం నిమ్మక నీరెట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు 48 సార్లు పైనే ఈరోజు దేశంలో ఎన్టీఏ నిర్వహించిన పరీక్ష పేపర్లో లీకేజ్ అవుతే కనీసం పట్టించుకోలేనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని ఎందుకు తొలగించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలుపుకోవడం జరిగింది. ఈ వెంటనే కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ గారిపై చర్యలు తీసుకోలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా